హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి స్టైల్ కుకింగ్. ఈరోజు మనం ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు జీలకర్ర వేసుకొని దూరగా వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో మెంతులు 1 స్పూన్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత నువ్వులు 1 కప్పు వేసి దూరగా వేయించి పక్కకి తీసుకోవాలి. ఆవాలు వేయించుకున్న 1 కప్పు తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు 1 కప్పు కచ్చపచ్చగా రోట్లో రుబ్బుకొని, ఇవి రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటాయండి. వేయించిన వాటిని చల్లారక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పల్లి నూనె లేదా నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. అందులో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసి పసుపు వేసి కలపాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. బౌల్లో 1/4 కప్పు ఉప్పు వేసుకొని 2 కప్పుల కారం, మనం 2 కప్పుల కారం వేసుకుంటే కానీ దానికి తగినంత ఉప్పు వేసుకోండి. మీ కారం బట్టి ఉప్పు వేసుకోండి. అందులోనే మీకు ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కలుపుకోండి. పోపు చల్లారిన నూనెలో దంచుకున్న వెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న వెల్లుల్లిని మనం ముందుగా కలుపుకున్న కారంలో వేసి నూనె కారంకి పట్టేలా బాగా కలపండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.